Hey guys, welcome to my YouTube channel. ఇక్కడ ఇంక మేమైతే అందరం రెడీ అయిపోయాము. ఇక్కడైతే వెళ్ళాలి రాజమండ్రి. ఇక్కడ చూడండి విరాట్ ఏం చేస్తున్నారు. ఇక్కడ మా చిన్నమ్మ అయితే టీ తాగుతుంది చూడండి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా నెక్స్ట్ డీమార్ట్కి వెళ్ళినట్టు ఏమేమి చేస్తామో చూద్దాం. ఇక్కడ చూడండి కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి గేట్ అయితే వేస్తారు. ఇలా అయితే చాలా బోర్ కొట్టిందనమాట అక్కడ కొంచెంసేపు ఉన్నా కూడా. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో, మంచిగా ఫొటోస్ వస్తాయి, వీడియోస్ కూడా బాగా తీసుకోవచ్చు అనమాట. ఎంత బాగుందో కలర్ఫుల్గా వ్యూ అయితే. అండ్ ఇక్కడ అయితే ఇంక మొత్తానికి డిమార్ట్కి అయితే వచ్చేసాం మేము. ఇక్కడైతే మా తాతయ్య గారి కార్ అయితే పార్కింగ్ చేస్తున్నారు. లేట్ అవుతుంది. ఇక్కడైతే ఇంక లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. తర్వాత ఇక్కడ చూడండి విరాట్ ఎలా కూర్చున్నాడో. నేనే కూర్చోబెట్టేశాను అల్లరి చేయకుండా ఉంటాడని. ఇక్కడైతే మేము చూస్తున్నాం ఏమేమి తీసుకోవాలా అని. ఫస్ట్ అయితే మేము నట్స్ దగ్గరికి అయితే వచ్చాము, డ్రై ఫ్రూట్స్ అవి తీసుకోవచ్చని. సో ఇంక ఇదొకటైతే తీసుకున్నాం మేము. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకేమేమి తీసుకోవాలా అని అలా తిరుగుతున్నాం అనమాట. మనకి ఇక్కడ ఇంకేమున్నా లేకపోయినా మాత్రం తినడానికి ఫుల్గా చాక్లెట్స్, బిస్కెట్స్, కుక్కీస్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ నేనైతే కొంచెం కేక్స్ అయితే తీసుకుంటున్నా. విరాట్కి కూడా అవి నచ్చినాయి. ఇంకా తనకు కూడా తీసానమాట. ఒక 4 తీసుకున్నాం మేము. అండ్ ఇక్కడ కెలాగ్స్ అయితే చూస్తుంది మా చిన్నమ్మ తీసుకోవడానికి, ఏదైతే టేస్టీగా ఉంటుందా బాగుంటుందా అని ఫ్లేవర్. సో ఇంకా ఫ్లేవర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే కెలాగ్స్ కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాం. ఇక్కడ చూడండి డైరీ మిల్క్స్ ఎన్ని ఉన్నాయో. అవన్నీ తినమంటే నేను ఒకసారిగా తినేస్తాను. ఇక్కడ మా చిన్నమ్మ ఒక చిన్న బిజినెస్ పెడదాం అనుకుంటుంది. సో ఇంకా దానికి కావాల్సిన సాసెస్ అన్నీ తీసుకుంటుంది, చిల్లీ సాసెస్ అన్నీని. ఇక్కడ మేము బ్రెడ్ మీద రాసుకుని ఒక క్రీమ్ కూడా తీసుకున్నాం. ఇక్కడ సూప్స్ కూడా చూస్తున్నాము ఏవైతే బాగుంటాయా అని. ఇక్కడైతే మేము నూడిల్స్ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాం, ఏమీ తొయలేనప్పుడు చేసుకోవడానికి. అండ్ ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మా చిన్నమ్మ గీ అయితే చూస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం స్కిన్ ప్రొడక్ట్స్ అయితే తీసుకుంది మా చిన్నమ్మ. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ సోప్స్ అయితే తీసుకుంటుంది. చెప్పాను కదా ఒక చిన్న బిజినెస్ అని. దానికి కావాల్సిన ప్లేట్స్ అన్నీ చూసుకుంటుంది. డిమార్ట్లో మాత్రం ఈ బాటిల్స్ని చూస్తూనే ఉండాలనిపిస్తుంది, అంత క్యూట్గా ఉంటాయి కదా. ఇక్కడ అయితే ఫ్రై చేసుకోవడానికి ప్యాన్స్ అవి చూసుకుంటుంది. అండ్ ఇక్కడ అయితే పన్నీర్ అవి తీసుకుంటుంది మా చిన్నమ్మ. ఇంకా కొంచెం లస్సీలు అవి కూడా తీసుకున్నాం, బటర్ ఇంకా చీజ్ కూడా తీసుకున్నాం. ఇక్కడ చూడండి ఈ ఫ్రై చేసుకునేవి
మేమైతే తీసుకున్నాము. ఇది మీకు ఎలా ఉందన్నది కూడా వీడియో చేస్తాను. ఇక్కడ చూడండి ఎన్ని ఐస్ క్రీమ్స్ ఉన్నాయో. ఇవన్నీ నాకు ఇచ్చేస్తే ఫుడ్ కూడా తిను నేను. అండ్ ఇంకా అవన్నీ పెద్దగా ఉన్నాయి కదా, వెళ్ళిన వెంటనే విరాట్ ఏడుస్తాడని ఇంకా చిన్న ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. ఇదైతే అప్పటికప్పుడు తినేస్తాడు, ఇంకా మళ్ళీ అడగడు. అదైతే ఇంకా అలా తింటూనే ఉంటాడు. ఇంక ఈ కోన్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూడండి ఇంకా ఇవన్నీ బిల్లు ఉంచిన తర్వాత మా తాతయ్య గారు అయితే షాక్ అనమాట, అన్ని కొన్నాము. సో ఇక్కడైతే మేము బయటకు వచ్చేస్తున్నాం. విరాట్ చూసారా, ఐస్ క్రీమ్ అంటే మాత్రం ముందు ఉంటాడు, మనం కూడా అంతే కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇవన్నీ కార్లో పెట్టేసామన్నమాట. ఇంకా విరాట్ చూడండి పాప్కార్న్ తెచ్చుకుంటున్నాడు. ఇక్కడ మేమైతే కార్ ఎక్కేసాం, ఎంజాయ్ చేస్తూ తినేస్తూ ఉన్నాం అన్నమాట. విరాట్ చూడండి ఇలాంటివి అయితే ముందు ఉంటాడు, అన్నం అయితే అస్సలు తిండి. ఇక్కడైతే డిమార్ట్ దగ్గర అయితే మొత్తం అంతా అయిపోయింది అనమాట. ఇంకా బయటికి వెళ్ళి తింటాం, ఎక్కడికి ఏమేమి తింటాం అనేది చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విరాట్ నా డైలాగ్ని అయితే కాపీ కొట్టేశాడు. ఎంత క్యూట్గా అన్నాడు కదా. సో మీకైతే ఇక్కడ రాజమండ్రిలో ఫుడ్ సెంటర్ అయితే చూపిస్తాను. మేమైతే వెళ్ళట్లేదు, బట్ మీకైతే చూపిస్తాను నేను ఎలా ఉండదా అన్నది. మేము ఇంతకు ముందు వెళ్ళాం, కాకపోతే ఇప్పుడు మేము కొంచెం బయట తిందామని అనుకుంటున్నాం. సో అందుకే ఇక్కడ మీకైతే ఫుడ్ సెంటర్ చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ ఈ ప్లేస్ చూసారా, ఫొటోస్ తీసుకోవడానికి అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో, నిజంగా కిందకి దిగితే విరాట్ బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇదైతే రాజమండ్రి మార్కెట్. ఇంకెక్కడైతే ఇక్కడ నుంచి ఫుడ్ సెంటర్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. మనకి మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నీకు ఎంత కావాలితే అంతే తినొచ్చు ఫ్రెండ్స్. సూపర్ ఉంటాయి అక్కడ అంతా ఐటమ్స్, మీకు ఏం కావాలితే అవన్నీ తినొచ్చు. అక్కడ లేనివంటూ ఏమి ఉండవు, మొత్తం ఉంటాయి. మనకి నచ్చినట్టు తీసుకోవడం, నచ్చినట్టు తినేయడం. అక్కడే కూర్చోవచ్చు. అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది సైడ్కి, మీకు చూపిస్తాను చూడండి. ఇంక ఇక్కడ నుండి స్టార్ట్ మనం తినడానికి ఇదే అనమాట ప్లేస్. మనకు నచ్చినట్టు కూర్చోవచ్చు, అదంతా కూర్చోవచ్చు అనమాట. ఇంకా మనం ఆర్డర్ పెట్టుకొని కూర్చొని తినేయడమే మంచిగా. చూడండి చల్లగా గాలి వేసింది అక్కడంతా, మొత్తం చుట్టూరు చెట్లు అనమాట. సూపర్ ఉంది ఇక్కడ కూర్చొని తింటే. సో ఇక్కడైతే మేము మీకు ఫుడ్ సెంటర్ అయితే చూపించాను కదా, ఇక్కడ మేమైతే ఫొటోస్ తీసుకుంటాం ఆగి. ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం ఒక 2 షవర్మాలు అయితే తీసుకొని తిందామని అనుకుంటున్నాం. 10 మనసు అయితే మార్చుకున్నాం అనమాట. తినకూడదు అనుకున్నాం, బట్ స్మెల్ టెంప్టింగ్ అయిపోతుంది. సో ఇంకా షవర్మా తీసుకొని బయట తింటాం. ఇక్కడ చూడండి ఈ ఎలక సేమ్ విరాట్ లాగా ఉంది కదా. సో విరాట్ ముద్దెట్టుకుంటున్నాడు. ఇక్కడ మేమైతే షవర్మా తీసుకున్నాం. ఇంకా అదైతే సూపర్ ఉందన్నమాట టేస్ట్ అయితేని. నెక్స్ట్ వచ్చి ఇంకెక్కడ మేము నూడిల్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అది కూడా సూపర్ ఉంది. విరాట్కి హడావుడి ఎక్కువ అనమాట, ఏం తిండు, కాకపోతే అన్నీ కావాలంటాడు. ఇక్కడైతే ఇంకా మేము బయట తిన్నాము, అక్కడ ఓన్లీ మీకు చూపెడదామని అనుకున్నాం. బట్ ఏంటంటే అక్కడికి వెళ్తులోకే మొత్తం ఇంకా టెంప్ట్ అయిపోయి నూడిల్స్ అండ్ షవర్మా ఒకటి చూసుకున్నాం. మంచిగా కడుపున అయితే నిండిపోయింది మాకు. అండ్ లాస్ట్ ఒక చూస్తే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం, ఏం చేస్తామో చూద్దాం, చూసేయండి. అండ్ ఇక్కడైతే మేము జ్యూస్ దగ్గర అయితే ఆగాము ఇంకా ఫైనల్గా. సో నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ అయితే జ్యూస్ తాగుతుంది. నేనైతే కర్బూజా ఆర్డర్ పెట్టుకున్నా, చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇక్కడైతే మన జ్యూస్ అయితే వచ్చేసింది అనమాట, టేస్ట్ చూద్దాం.
కూల్గా సూపర్ ఉంది. నెక్స్ట్ ఏం చేస్తాం చూసేయండి. ఇంకా నేను తాగేసి మా చిన్నమ్మకి ఇచ్చాను. టేస్ట్ ఎలా ఉందా అన్నది మా చిన్నమ్మని కూడా అడుగుదాం. పైనాపిల్ బాగుంది. పైనాపిల్ ఒగరుగా ఉంది, ఇది బాగుంది. అవునా? సో ఇక్కడ అయితే తాగేసాం కదా, ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాం. సో చూసేయండి. సో గాయస్ ఫైనల్గా అయితే ఇంక ఇంటికి వచ్చేసాం మేము. విరాట్ అయితే పడుకున్నాడు కార్లో. సో ఇక్కడ చూడండి, పడుకున్నాడని మంచిగా వేసి పడుకోబెడితే తనకి మళ్ళీ మెలకు వచ్చేసినట్టు లేచేటప్పటికి ఇక్కడ వేసాను కదా నేను. సో ఇంకా మెలకు వచ్చేసిన తర్వాత బయటకు వెళ్ళి డిమార్ట్లో బెలూన్స్ అయితే కొనుక్కున్నాము. సో ఇంకా అది తీసుకుని ఓపెన్ చేయించుకుని ఆడుకుని అప్పుడు పడుకుంటాడంట. పదని చూద్దాం ఏం చేస్తున్నాడు. మంచిగా పాప్కార్న్లు తింటూ ఆడుకుంటున్నాం. సో గాయస్, దిస్ ఈజ్ అవర్ రాజమండ్రి డిమార్ట్ వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంక నేనైతే ఫుల్గా అలసిపోయాను, చాలా నిద్ర వస్తుంది అనమాట. ఇంకా నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకుంటాను. బాయ్ బాయ్.